ఆయన ఒకసారి ఈ స్వామి శోకలయోగం, మంగళయోగం, గంగలయోగం ఎగర్తా ఉండేది. ఉన్నప్పుడు వాళ్ళ మేనమామ ఏం చేశాడంటే పరకోటి నరసపనాయుడని ఆయన ఇంటికి కొద్దిగా ఇటు దక్షిణ పక్క ఇల్లు, ఆయన భలే మొరట మనిషి. ఆయన ఏం చేశాడంటే ఈయనకి పిచ్చి ముదిరినదని బాగా గుండుకి ఇచ్చి మన నిమ్మరసం వేరే వాళ్ళ పసురులను తీసుకొచ్చి పసురంతా అంటించి తర్వాత నాలికి కాల్చాడు. ఆయన స్వామిని నాలికి కాల్చాడు. కాల్చుకో ఒక రోజంతా అటు ఇటు చేసిన తర్వాత వదిలేశాడు. వదిలేసిన తర్వాత మళ్ళీ మన చక్క మంగళయోగం, సాకలయోగం, దక్కలయోగం అనేది ఎగరుతుండు స్వామి. అట్ట కొన్ని రోజులు జరిగింది. అక్కడనే ఉండిండు. అయితే వ్యవసాయం చేసేటప్పుడు ఒక సాలు కానీ వేస్తే, ఒక సాలు ఇక్కడి నుంచి కానీ చూస్తే ఈ సాలు కరెక్ట్గా ఒకటే లంబం మీద పోయేది. అది ప్రపంచంలో ఎవడు చేయడంట అటువంటి పని. ఇక్కడ ఒక చిన్న పెళ్ళ ఏర్పడితే ఈ పెళ్ళ కానీ చూస్తే ఆ పెళ్ళ కరెక్ట్గా ఉండేదంట. అటువంటి వ్యవసాయదారుడు ఆయన. 3 మనుషులతో కూడా జొన్న కోసేదంట ఆయన. అంత పనివాడు స్వామి. అది ఆ తర్వాత అక్కడ జరిగిపోయిందే, అది ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత కాళాయపాళెం అని ఒకటి ఉంది. మా ఊరికి తూర్పు పక్క కాళాయపాళెం ఉంది. ఆ కాళాయపాళెంలో వెంకటప్ప నాయుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా పెద్ద కుటుంబం అయినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చెడిపోయే భోజనానికి కూడా లేకుండా పోయింది. వాళ్ళ ఇంట్లో దున్నేసాడు స్వామి. ఒక రోజు దున్నేసిన తర్వాత ఆ రోజు దున్నికి పోయాను నేను. పోతే కాళాయపాళెము ఇది బ్రహ్మాండంగా ఒకరోజు బ్రహ్మాండమైన నగరం అవుతుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు కాళాయపాళెం నగరం అయ్యేటట్టు ఉంది. అది బ్రహ్మాండంగాను. ఆ వెంకటప్ప నాయుడు బాగా పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఒకరోజు నాగలేటు నెల్లూరుకి వచ్చాడు. వచ్చి నెల్లూరుకి గొలగముడికి పోవాలా పోతుండు. నేను కూడా ఆ రోజు నేను బాగా పైకి పోయిన తర్వాత వ్యవసాయం చేసి అది చేసి ఇది చేసి తర్వాత వ్యాపారాలు చేసి కొన్ని పెద్ద వ్యాపారాలు చేసి పెద్దగా బాగా దెబ్బతినిపోయాను. దెబ్బతినిపోయిన తర్వాత నా పిల్లలకి కూడా చదువుకొని పరిస్థితి కూడా పరిస్థితికి వచ్చింది. అంతలో పెద్ద ఆశానైనా కానీ పెద్ద వ్యాపారాలు చేసి దెబ్బతినాను. పిల్లలు కూడా చదివించలేని కింద హీనస్థితికి వచ్చాను. అప్పుడు ఈ కాళాయపాళెం వెంకటయ్య నాయుడని ఆయనతో కూడా గొలగముడి చేరాను. గొలగముడి చేరిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన ఓంగుండం ఉంది చూడు, ఆ గుండం దగ్గర స్వామి కింద చేపలు తాటాకులు వేసి చేపల మీద కూర్చొని ఉంది. తాటాకుల మీద కూర్చొని ఉంది. మన స్వామి వచ్చిన తర్వాత వెంకటప్ప నాయుడు స్వామి నమస్కారం అన్నాడు. ఆ తర్వాత స్వామి గుర్తుపట్టాడు వెంకటప్ప నాయుడిని. ఆమె తులసమ్మ ఉండింది. ఆ తులసమ్మ ఉండి అమ్మ వెంకటప్ప నాయుడు వచ్చాడు, ఆయన కనిపెట్టి చూడు అని. కనిపెట్టి చూడంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఛార్జీకి డబ్బులు లేవు ఆయన దగ్గర. కనిపెట్టి చూడమ్మా నేను. అప్పుడే ఆమె ఏం చేసిందంటే చాప కింద నుండి తీసి 10 రూపాయలు ఆయన చేతికి ఇచ్చేసింది. చూడనిండు అంతే. చూడనిండు ఆమె డబ్బు తీసి ఇచ్చేసింది. అప్పుడు నేను చెప్పాను స్వామి నమస్కారం స్వామి అన్న. ఇట్టనిండు ఏమని అడగల. అయ్యా నేను మామూలుగా ఇంత దూరం చదివాను, పెద్ద ఇంటి పుట్టాను, పెద్ద చదువులు చదివాను, ఆ ఇంటికి పెద్ద అబ్బాయిని నేను నరసింహనాయుడిని, నాకు ఏ విషయం తెలియలేదు, అంతా పోగొట్టుకున్నాను, కనీసం పిల్లకాయలను చదివించే హీనస్థితిలోనూ ఆత్మయత్నానికి ప్రయత్నం చేస్తున్నాను అన్న. అప్పుడు ఏమన్నానంటే స్వామి ప్రారంధ కర్మ కొంత ఉంది, ఈ కర్మ కొంత ఉంది, ఇంకా కొంత ఉంది, కొంత పోవాల. అప్పుడు పోయిన తర్వాత నువ్వు బాగుంటావు అని చేయి చూపించాడు. అద్భుతం. ఆ రోజు నుంచి నాకు బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. స్వామి ఈ విధంగా చెప్పాడు, ఇంకా కొంత ఉంది, ఇంకా కొంత ఉంది, కొన్ని రోజులు బాధపడదాం, చూద్దాం, ఎందుకు చచ్చిపోవాలని. ఆ లెవెల్లో అట్ట కొంత బయటకు నెట్టకొచ్చావు. నెట్టకొచ్చేసి కొద్దిగా అప్పులు కొద్దిగా ఉండి ఆస్తులంతా అమ్మేసి ఉండి బంగారం, మా భార్య ఉండి బంగారం అంతా అమ్మేసి కంప్లీట్గా ఏం లేకుండా అట్ట బయటకు వచ్చి కొద్దిగా వచ్చాము. ఈరోజు పెద్ద కోటీశ్వరుడు కూడా, నేను పెద్ద కోటీశ్వరుడు కూడా, చిన్న కోటీశ్వరుడు కాదు. ఆ స్వామిదేవి వల్ల, ఆ మహానుభావుడు వల్ల ఈ రోజుకు ప్రతిరోజు నిత్యం తెల్లవారితే ఆయన స్మరించుకుంటాం. తెల్లవారు నిద్రలేస్తే ఆయన పటం చూడాలా. ఇంకెక్కడ మాకు కళ్ళు మూసుకొని ఉంటాయి. ఆయన పటం చూసిన తర్వాత కళ్ళు తెరుస్తుంది. నేను తర్వాత ఆయన ఈబూరి రోజు నోట్లో వేసుకుంది కానీ బయటికి రావు, ఈబూరి పెట్టింది కానీ అసలు బయటికి రావు. ఏ పనికి పోతుండే కానీ
చిన్న ఇల్లు కట్టాలన్నా కానీ ముందు వెంకటేశ్వర స్వామి పట్టం ఉండాలి, ఆడ పెట్టాలా, ఇంకే దేవుడు పెట్టం. ఎన్నో ఇళ్ళు కట్టాం మేము, చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బాడుగు ఇళ్ళు ఉన్నాయి, దాదాపు లక్ష చిల్లర బాడుగు వస్తుంది నెల్లూరు. అంత పెద్దోడినైనా స్వామి దయ వల్ల. ఆ స్వామిని మర్చిపోలేము, మీరు మర్చిపోకండి. స్వామిని ఎప్పుడు వెళ్ళ కనీసం నాకు తెలిసినంతలో ఒక ఆయనకి కాళ్ళు చేతులు పడిపోయింది, కొండారెడ్డి అని ఒక ఆయనకి నెల్లూరులో పడిపోయిన తర్వాత వాళ్ళు చచ్చిపోయే దశకొచ్చారు. అప్పుడు నేను చెప్పాను, వెంకయ్య స్వామి దగ్గరికి పోండి, ఆయన కాళ్ళు మళ్ళీ బాగుపడతాయి, ఈ లోపల మీరు ఏం చేసినా కానీ కుదరదని చెప్పాను నేను. ఆ తర్వాత వాళ్ళు నా మీద నమ్మకంతో ఆయన్ని బావులుగా ఆటోలు వేసుకొని వచ్చి కాళ్ళు చేతులతో పట్టుకొని మనుషులు గుండం చుట్టూ తిప్పారు. 4 వారాలు 5 వారాలు తిప్పారు, ఇట్ట గుండం చుట్టూ తిప్పారు. తిప్పిన తర్వాత కొద్దిగా రోజుకు కొద్ది లెవెల్ అయ్యిండు. ఇప్పుడు కొండారెడ్డి ఎట్ట ఉండు, ఆ మనిషి మన ముక్కు మనిషి ఉన్నట్టు ఉండు ఇప్పుడు బాగుదయ. అటువంటి స్వామి వెంకయ్య స్వామి అంటే చిన్న చిత్తక స్వామి కాదు ఆయన మహానీయుడు. ఆయన తలిచినోళ్ళని ఎప్పుడు ఎక్కడ ఏ అపాయం వచ్చినా కానీ అప్పటికప్పుడు ఆదుకుంటాడు స్వామి. అది నాకు బాగా తెలుసు, నాకు నమ్మకం ఉంది. కావాలంటే నేను ధైర్యం చేసి చెప్పగలుగుతుంది. నేను చాలా చాలా బాగుంది సార్. మీ మాట వింటే మా అందరికీ గుండె పొంగినంత సంతోషంగా ఉంది సార్. ఉంది కాదు, ఉప్పొంగుతుంది నాకు. చాలా సంతోషంగా, మీరు కూడా బాగా ఖచ్చితంగా సంతోషం, చాలా సంతోషం. ఈ అమ్మాయి కూడా అది తర్వాత వీరెంత ఆవేశంగా ఉన్నారో చూడండి. వీరికి 73 ఏళ్ళు. ఇప్పుడు ఇంత నవయువకుల్లాగా తన ఆవేశంతో చెప్తున్నాడు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధానొక్కటి ఆహుతిచ్చారన్నట్టు. చాలా సంతోషంగా ఉంది. స్వామి గుండెల్లో భక్తి నాటడానికి ఇట్లాంటి వాళ్ళు రావడం అవసరం, అది ఎంతో ఉపయోగం. ఆయన చెప్పారు, మామూలుగా అయితే నలుగురిలో చెప్పుకోవడానికి ఇబ్బంది పడే విషయాలను కూడా ఆయన ఎంతో స్వామి మీద గౌరవంగా చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు. ముఖ్యంగా స్వామి గురించిన కొన్ని వివరాలకు ఈయన మాకు సాక్షిభూతుడయ్యాడు. మొట్టమొదటి చిన్నప్పుడు వాళ్ళ బాల్యంలో జరిగిన విషయాలు. రెండోది, స్వామి విపరీతంగా పనిచేసేవారు, ఆయనతో ఎవరు పోటీ పడలేకపోయేవారు. ఇందాక వారు చెప్పారు సాలు వదలడం అని. సాలు అంటే ఏంటంటే నాగేలి కట్టి, ఎద్దులు నాగేలో కట్టి వదిలితే మిరప చెట్లు వీటికి ఓదులు తోలేటప్పుడు కరెక్ట్గా చక్కగా ఉండేట్టు చేస్తారు. అది ఈ పక్క కోడిగుడ్డు పెడితే కనిపిస్తుంది అనడం అదొక రివాజు. అంత చక్కటి వర్క్ చేసేవారట. అదే కాదు, ఇంకొక విషయం విన్నాం మేము. నలుగురు ఓది ఏదన్నా గనవేస్తే ఒకవైపు 3 మనుషులు పనిచేస్తుంటే ఈయన ఒక్కడే చేసి అంత ఓది కోసివేసేవారట. చక్కగా రోళ్ల కర్ర పెట్టినట్టు ఉండేదట ఆయన చేసిన పని. సో మహాత్ముల గురించి ఏం చెబుతారంటే, పనిని అద్భుతంగా చేయటము ఒక మహాత్ముడు బాల్యంలో చేసి ఉంటారని చెబుతారు. ఏ మహానుభావుడి గురించి అయినా అది ఉంది. ఆ విధంగానే పూజ్యులు వెంకయ్య స్వామి వారు ఆ విధంగా బాల్యంలో నమ్మినప్పుడే మీకు అది తర్వాత కింద పడిపోయినప్పుడైనా కానీ చేత్తో ఎత్తి పెడతాడు స్వామి. ఎంతో కష్టంలో ఇబ్బందిలోకి వెళ్ళినప్పుడు స్వామి ఆయనకి చెప్పాట, ప్రారంధం ఉంది, తీరుతుంది, మంచి రోజులు వస్తాయని. ప్రారంధం తీరి మంచి రోజులు వచ్చి ఆనందంగా మన ముందు వీరు కూర్చున్నారు. వీరికి మనం సంతోషంగా స్వామి కరుణ లభించాలని ఆశిస్తూ, ఇంకొకటి ఆయన చెప్పారు, ఎవరో పొలం కోసం వెళుతుంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారని భవిష్యత్తు చెప్పడం. తీరా చూస్తే వాళ్ళు అక్కడే తడికల బజార్లో ఉండి వెళ్లాల్సిన పని ఆగిపోవటం. అన్నిటికంటే ముందు ఎంతో ఉన్నతంగా బతికినటువంటి కాళేపాళెం వెంకటప్ప నాయుడు గురించి కూడా వారు చెప్పటం. పాపం ఆయన ఎటువంటి వారో, ఆయన హృదయం ఎంత ఆక్రోశించిందో, అమ్మ ఆయనకి ఏం అవసరమో చూడమని చెప్పడం, తులసేవ తదనుసారంగా ప్రవర్తించడం, వాటన్నిటికీ వీరు సాక్షిగా ఉండటం. ఈ విధంగా సార్ మీరు ఇంకా చాలాసార్లు రండి, మనందరం గురించి వెంకటేశ్వరం గురించి చెప్పుకుందాం. ఈ విధంగా ఎంతోమంది గుండెల్లో భక్తిని నాటుకునే మంచి అవకాశం. మీరు వచ్చినందుకు సంతోషం. ఇప్పుడు తోట శేషగిరిరావు గారు తమ అనుభవాలను మనతో పంచుకుంటారు. మీరు మాట్లాడండి. నా పేరు శేషగిరిరావు. నాది పుట్టిన ఊరు కుల్లూరు. అయితే నేను నెల్లూరులో సెటిల్ అయినాను. మా నాయన తోట వెంకటనాథయ్య, మా అమ్మ రుక్మిణమ్మ. నాకు దగ్గర 9 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వెంకయ్య స్వామి గారు వచ్చేసి పెన్నబద్దేలి తిప్ప మీద ఒక చిన్న పర్ణశాల మాదిరి ఏర్పరచుకొని అక్కడ చేరిండు. అంటే అప్పటికి నాగలేటూరుతో ఆయన ఇంకా ఆడ ఉండలేక వచ్చేసిండు అనమాట. వచ్చేసిన తర్వాత అది చేరినప్పుడు అక్కడ చలమనాయుడు అని ఆయనకు ఒక ఆయన భక్తుడు ఒక ఆయన కలిసిండు. అప్పుడు ఆ టైంలో అట్లా ఉండడంలో నేను మా స్నేహితులు మాకు 3-4 కలిసి వెంకయ్య స్వామి వచ్చి ఉన్నాడంట, చూడాలి ఆయన్ను అనేసి బయలుదేరినాం సాయంత్రం పూట.
పోవాలంటే ముందు మా పొలాలు పుచ్చకాయలు తోటలు ఉండేది వరుసగా. ఆ తోటల్లోంచి పోవాలి. పోయేటప్పుడు పసితనం కదా, కరపచ్చకాయలు బాగుంటే పక్కనే పెన్నా నది, దగ్గర ఒక 10 అడుగులు 12 అడుగులు లోతు ఉంటుంది పెన్నా నది. పోతా కరపచ్చకాయ తుడిని కాలు తట్టని ఒక తొండ తింటే పోయి పెన్నలో పడిపోయింది. అప్పుడు పెన్నలోకి దిగి కరపచ్చకాయ పగలు కొట్టుకొని శుద్ధంగా తిని కాళ్ళు చేతులు కడుక్కొని ఆయన దగ్గరికి పోయినాం. పోయిన తర్వాత అందరూ ఆయన దగ్గర నిలబడుకున్నారు, మేము కూడా నిలబడుకున్నాం చేతులు కట్టుకొని. అప్పుడు ఆయన చెప్తాడు, ఒరే నాయన, దొంగతనం తప్పురా, దొంగతనం చేయకూడదు. వాళ్ళు అడిగితే ఒక చిన్న కాయ ఇస్తారు కదా. గొప్ప మాట, ఎంత గొప్ప మాట సార్ అది. మనము మన పిల్లలకి ఇప్పుడు ఆస్తిపాస్తులు ఇస్తామే కానీ ఇంత మంచి బుద్ధి చెప్పి విద్య నేర్పేది అరుదైన విషయం. ఇక్కడ వీరు చిన్నప్పుడు వెంకయ్య స్వామి దగ్గర పోవాలనుకున్నారు. పెన్నా నది దాటి వెళుతున్నారు. వాళ్ళు దాటి వెళ్ళేప్పుడు అక్కడ కరపుచ్చకాయలు వేస్తున్నారు. పెన్నా నది గట్టున పుచ్చ తోటలో అదే అక్కడ ఏం చేశారంటే ఆ కరపుచ్చకాయని కాలుతో తిన్నారు. అది ఎవరో పొలంలోది. అది పోయి నీళ్ళలో పడింది. నీళ్ళలో దిగి దాన్ని తెచ్చుకొని కొట్టుకొని కొంచెం తిన్నారు. చెయ్యి కడుక్కునేసి మళ్ళీ స్వామి దగ్గర పోయి నిలబడ్డారు. సో నిలబడగానే ఆయన అన్నారు, ఏమని, నాయన దొంగతనం తప్పురా, చేయకూడదు, వాళ్ళని అడిగితే ఒక కాయిస్తారు కదా అని. ఎంత మాట! నిజంగా షిరిడి సాయిబాబా వారికి బాబాకి చాలా దగ్గరి సాపత్యం ఉంది. మొట్టమొదట సాయిబాబా చెప్పిన మహోన్నతమైన గొప్ప విషయాల్లో ఒకటి ఏంటంటే, మనం అందరం చేసే ఒక తప్పు ఉంది. మనం బస్టాండ్లో ఉంటాం, రైల్వే స్టేషన్లో ఉంటాం, బజార్లో ఉంటాం. ఎవడన్నా ఒక బిచ్చగాడు వచ్చి ఏమైనా చేయజాబాడు అనుకోండి, లేదు పో అంటాం. ప్రయత్నపూర్వకంగా అబద్ధం చెబుతాం. అంటే మన జోబులో ఏమీ లేకుండా బస్టాండ్కి ఎట్లా వస్తాము, రైల్వే స్టేషన్కి ఎలా వస్తాము, బజార్లో ఎలా ఉంటాము, ఈ రోజుల్లో జరగద్దా? ఆయన అందుకని ఏం చేశారంటే ఆయనకు బుద్ధి చెప్పారు. నీ దగ్గర ఉంచుకొని లేదని చెప్పొద్దు. ఒకవేళ నీకు ఈ సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు. నీకు ఇష్టం లేదనుకో, నాకు ఇష్టం లేదని చెప్పు, అంతేగాని ఉంచుకొని అబద్ధం చెప్పొద్దు అని చెప్పి మొట్టమొదటిసారి ఆయన ఉన్నటువంటి శిథిలమైన ద్వారకామాయిలో ఆయన దీపాలు వెలిగిస్తుంటాడు నూనె తెచ్చుకొని. ఆ నూనె వాళ్ళు కూడబలుకొని ఇవ్వకుంటే ఈ పిచ్చోడు ఏం చేస్తారని మానేస్తారు. ఆయన నీళ్లతో దీపాలు వెలిగిస్తే సాగిలబడి దండం పెట్టిన వాళ్ళకి ఆయన ఆ మాట చెప్పారు. మీ దగ్గర ఉంచుకొని లేదని చెప్పవాకండి, ఇవ్వబాకండి, ఇవ్వడం ఇష్టం లేదని చెప్పండి, మౌనంగా ఊరుకోండి, అంతేగాని అబద్ధాలు చెప్పకండి. ఎందుకంటే సత్యం భగవత్ స్వరూపం. అదేవిధంగా దొంగతనం చేసి అంటే మనమైతే మామూలుగా దాన్ని ఎక్కడికక్కడ సమర్థించుకుంటాం. ఆ సమర్థనను తప్పని పసిబిడ్డలకు బుద్ధి చెబితే ఇప్పుడు ఆయన 72వ సంవత్సరంలో ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత సంతోషం! అందుకని వెంకయ్య స్వామి అంటే నిజాయితీ, వెంకయ్య స్వామి అంటే ఆయన గురించి మీరు తరచుగా చెబితే మన పిల్లలలో ఉత్తమమైనటువంటి విజ్ఞత మేల్కొంటుంది. అదేవిధంగా ఇంకా మీరు చెప్పండి ఇంకొక విషయం. మీ అమ్మ చెప్పే విషయం కూడా చెప్పారు మీరు. తర్వాత ఆయన చెప్పిండు, మేము ఆశ్చర్యపోయినాం. ఏందబ్బా స్వామికి ఎట్ట తెలిసింది ఈ విషయం అంతాను, మేము ఏదో రహస్యంగా చేసినాం కదా అని. అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిన తర్వాత ఒకసారి వెంకయ్య స్వామి మా ఊళ్ళో కుల్లూరులోకి వచ్చిండు. కుల్లూరులోకి వచ్చినాక కొంతమంది పిల్లలు అంతా ఆయన వెంబడిపడి ఆయన వెనక వస్తామంటే అక్కడ ఆ అమ్మాయి కనపడి, స్వామి మా ఇంట్లో భోజనం చేస్తారండి అని పిలిచాను స్వామి. స్వామి నాకు ఇక్కడ లేదులేమ్మా, నా అన్నం అక్కడ పెట్టున్నదని, నా కోసం ఎత్తి పెట్టున్నది, ఆడికి పోవాలి నేను అని బయలుదేరతా. అక్కడ ఒక దిగుడు బావి ఉన్నది. అప్పుడు దిగుడు బావులు ఎక్కువ ఉండేది. ఆ దిగుడు బావిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని బయలుదేరినప్పుడు నేను ఆయన వెంబడే బయలుదేరి వస్తున్నా. నేను కరెక్ట్గా వచ్చేసి మా ఇంట్లోకి పోయి ఆ అమ్మాయిని ఆడ మా అమ్మ చూసింది. మా అమ్మ చూసి స్వామి వచ్చిండి అని అమ్మాయిని చాపేస్తే చాప మీద కూర్చున్నాడు. అమ్మ నా అన్నం వాళ్ళు అక్కడ ఎత్తుకొని వచ్చి పెట్టి ఆకలి అవుతుంది. అమ్మాయిని మా అమ్మ ఆయనకు ఇస్తరేసి ఒకేసారి పెట్టాలా, రెండోసారి పెట్టుకుంటే ఆయన తిండు, ఒకేసారి పెట్టాలా. అన్నము
కూర ఏదో అప్పటికప్పుడు ఒక కూర పచ్చడి మజ్జిగ అయి ఉంటే తీసుకొచ్చేస్తే అది అప్పుడు అన్నం పెట్టిన తర్వాత నేను చూస్తున్నా ఆయన అన్నం అంతా కలిపిండు. కలిపి కోడి ఉంటే కోడికి రవంత వేసిండు, ఆడ కుక్క ఒకటి వచ్చి ఉంటే కుక్కకి వేసిండు, చీమలు బాతుంటే చీమల బాతులో వేసిండు. నేను ఆశ్చర్యంగా చూస్తున్నా, ఈయన ఏంది అన్నం పెట్టి తినకుండా ఈ పని చేస్తున్నాడే, ఈ నిజంగా పిచ్చోడేమో అనుకున్నాను నేను. నా ముఖం చూసి ఆయన వాటికి కూడా ఆకలి అవుతుంది, ఎవరు పెడతారు నాయన అన్నం, వాటికి ఆకలిస్తే ఎవరు పెడతారు? ఎవరు పెడతారు నాయన అన్నం, మనం పెట్టకపోతే ఎవరు అది పెడతారు? అది బాగుంది. ఆయన అన్నాడు మహానుభావుడు. సరే ఆ మహానుభావుడు ఆ మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తుంటాయి. సరే సరే. అట ఒక విషయం ఏంటంటే, మీ అమ్మ చెప్పేది కుల్లూరులో మీ తాత వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అది చెప్పండి. తరువాత ఆయన అంతకు ముందు మా అమ్మ నాయన అంటే లక్కాకుల అచ్చిన శెట్టి అని ఆయన కొంచెం ఊర్లో పేరు ప్రతిష్టలు ఉండేవాడు. అక్కడికి పోయేది ముందు. ఆయన ఏదన్నా వస్తే భోజనానికి టయానికి ఆ ఊర్లోకి వచ్చినప్పుడు ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఆడిపోతే ఆడ అన్నం కూడా ఇదే రకంగా తినేది. రేసి వస్తా ఉంటే ఈయన అడిగిండంట ఒకసారి, ఏ స్వామి అందరికీ అన్నీ చెప్తున్నావు, నాకేమి చెప్పడం లేదు నువ్వు అన్నాను. ఏం చెప్పేదయ్యా, నేను నీ ఇంటి పెద్ద బిడ్డ వారం 10 రోజుల్లో శవం అయిపోతాడు, నేనేం చెప్పేది ఆయన. ఆయనకు మహా కోపం వచ్చేసింది. చేతికి అంది వచ్చిన బిడ్డ, పెళ్ళి ఒక బిడ్డ ఉన్నది, ఈయనేందా ఇటు చెప్తున్నాడని నోటికి వచ్చినట్టు తిట్టేసిండు స్వామి. స్వామి తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 1 వారం రోజులకు నెల్లూరుకి వచ్చి ఉంటే నెల్లూరులో జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి పంపించాను బస్సులో. నేరుగా వస్తే అప్పటికే చచ్చిపోయింది. అరే అరే, ఇక్కడ 2 ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా చెప్పారు. ఆయన ఊళ్ళోకి వస్తే నా భోజనం అక్కడ ఉందని చెప్పి వెళ్ళడం, అక్కడ ఒక దిగుడు బాయిలో కాళ్ళు చేతులు గడుక్కొని వీళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ వెంటనే ఆకులో అన్నం పెట్టడం, వాళ్ళమ్మ ఒకేసారి వడ్డించడం. ఆ ఒకేసారి వడ్డించడం ఎక్కడొచ్చిందంటే, వెంకయ్య స్వామి పిచ్చివాడు అని అనుకుంటూ సరిగా వీడు పనిచేయడం లేదని వాళ్ళ ఇంట్లో కోపం వచ్చింది. ఒకసారి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, రోజు 2 సార్లు 3 సార్లు పెడితే తినేవారు ఆయన. పిచ్చమ్మ కోపం బాగా తీవ్రంగా కోపపడి, ఎన్నిసార్లు తింటావో ఒకేసారి తిను అని పోసిందని. అంతే, ఆ రోజు నుంచి ఆయన ఒక్కసారి తిన్నారు. అది మనకి చాలామంది చెప్పారు ఒక విషయం. అంతే, ఇంకెప్పుడు ఎక్కడ తిన్నా ఆ జన్మాంతం ఒక్కసారి తిన్నాడు. అందుకని ఆ తిన్నదంతా ఏం చేసేవారంటే, చుట్టుపక్కల ఉండేదంతా సకల చరాచర జీవరాశులకు చెల్లేసి మిగలది మధ్యలో కొద్దిగా తినేవాడు ఆయన. అది ఆయన చూసి, ఇవన్నీ ఎందుకంటే అన్ని జీవులకు కావాలి కదయ్యా అన్నారండి. ఆత్మీయులారా, ఒక ఋషి సంప్రదాయం భారతదేశంలో ఉంది. అది ఏంటంటే, నువ్వు అన్నం తినేటప్పుడు ఇంకొక జీవి ఆకలిని గన్ను ఆలోచిస్తే నీకు ఎప్పటికీ అన్నం ఉంటుంది. మనం అందరం ఆకలిస్తుంది, అన్నం తింటాం, తిని బతుకున్నాం మనం. నీవు గన ఇంకొక జీవి యొక్క ఆకలి గురించి ఆలోచించి అన్నం సమర్పించి నువ్వు తింటే నీకెన్ని జన్మలొచ్చినా అన్నం ఉంటుంది. అది ధర్మం, అది ఋషి ధర్మం. మరి ఇప్పుడు ఇంతకు మునుపు ఏమైందంటే, ఒకప్పుడు ఒక పద్ధతి ఉండేది. ఒక ఆయన బ్రాహ్మడు ఉన్నాడు అనుకో, ఇంకొక బ్రాహ్మడికే అన్నం పెట్టాలి. అతిథి సేవ అంటే అదే. ఆ విధంగా పలానా వాళ్ళకే పెట్టాలి, పలానా గోత్రస్తులకు పెట్టాలి, ఇలాంటి భావాలు ఉండేవి. దాన్ని షిరిడీ సాయిబాబా ఒక వివరం చెప్పారు. ఏమనంటే, అతిథి అంటే నీ కులం వాడు, నీ మతం వాడు, మనిషి ఇలా అర్థం కాదోయి. అతిథి అంటే ఆకలి ఉన్న ప్రాణి. ఆకలేసినప్పుడు ప్రతి జీవి అన్నం కోసం ప్రయత్నిస్తుంది. అందుకని నీవు ఆకలిగా ఉన్న వేళ సాటి జీవులకు అంత ఆహారాన్ని పుష్కలంగా ఖాళీ ప్రదేశంలో అయినా వదిలేయి. లక్షలాది అతిథుల్ని సంతృప్తి పెట్టిన పుణ్యఫలం వస్తుంది. ఆ విధంగా ప్రతిరోజు ఎవరైతే చేస్తారో వాడిని నేను బానిసవలే గుర్తుపెట్టుకుంటాను అని ఆ మహాపురుషుడు చెప్పారు. అదేవిధంగా వెంకయ్య స్వామి చిన్న నోరుండే జీవులకు బియ్యం చల్లేవారు, బియ్యం పొడి చేయించే చల్లేవారు, రాగులు చల్లేవారు. అందుకని అన్ని జీవులలో ఉండే తనను చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి, ఆయన గొప్ప నారాయణ స్వరూపం కనుక. అది ఒకటి. రెండవ విషయం ఏంటంటే, మనందరికి కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చారు. వచ్చాక నువ్వు అందరికీ అన్నీ చెప్తున్నావు అంటే నాకేమన్నా చెప్పున్నాడు. అనగానే ఏమన్నాడు, ఏం చెప్పేదయా, కొద్ది రోజుల్లో నీ కొడుకు చచ్చిపోతాడు అన్నాడు.
ఆ మాట అనగానే ఆయనకు ఒళ్ళు మండి కోపం వచ్చి తిట్టాడు, ఈ పిచ్చోడు ఇట్టే చెప్తారు అది ఇది అనేసి. అంతే తిట్టుంటాడు నాకు తెలిసినంతలో. ప్రపంచం అంతా ఏం చెప్పుకుంటారంటే మనస్తత్వ శాస్త్రజ్ఞులంతా వ్యక్తిత్వ వికాసం అని చెప్పడం ఫ్యాషన్. మీలో చదువుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది. వెంకయ్య స్వామి ఇతరుల చర్యకు తాను స్పందించడు, తన భావాలకు తన అభివ్యక్తీకరణలకే స్పందిస్తాడు. అవతలవాడు తిట్టినా కొట్టినా తాను మాత్రం శ్రేయస్సే చేస్తాడు. అది అద్భుతం. ఒక వ్యక్తిత్వం అంటే ప్రవర్తన ఎలా ఉండాలంటే వెంకటస్వామి అలా ఉండాలి. ఆయన దేనికైనా వాడు ఎలా అన్నా ప్రవర్తించని, తాను మాత్రం తన ధర్మంలోనే ప్రవర్తిస్తారు. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడే పక్కనే ఓ పల్లెలో మిద్దె పైన గుండం వేస్తున్నారు స్వామి. గుండం వేస్తా ఉంటే తులసమ్మ గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి మనస్సు నచ్చక ఆదినారాయణ రెడ్డి నాకు చాలా ఆత్మీయమైన మిత్రుడు వారు. అటువంటి వారు ఆయనకు అప్పుడు కోపం వచ్చింది, ఏం పని బాట లేకుండా అమ్మ తిరుగుతోందని. అందుకని గుండం వేస్తూ వీళ్ళందరినీ వెళ్ళమన్నాడు, కోపంతో వెళ్ళిపోమన్నాడు. అంటే వెంకటస్వామి ఆయనకు చూసి అయ్యా వెళ్ళిపోమ్మంటావయ్యా అన్నాడు. పొమ్మనే కదా చెప్పేదన్నాడు. లేచి బయలుదేరి వచ్చేసారు. వచ్చాక ఎవరో అడిగారు, వెనక నుంచి తరుముకుంటే లగెత్తిపోయేదే కదయ్యా అన్నాడు. ఆ తర్వాత ఆమె బాధపడితే చెప్పాడు, నీ కొడుకు భక్తుడవుతాడు. ఆయన నిజంగానే భక్తుడయ్యాడు. ఇక్కడ మొదట్లో ఈ ఆశ్రమ ప్రారంభ స్థితిలో దీని అభ్యున్నతికి కృషి చేసినటువంటి వాడు ఆయన. స్వామి మాట ఎప్పుడూ అబద్ధం అవదు. ఆయనకి తీవ్రమైన టీబీ వచ్చినప్పుడు స్వామి ఆశీర్వాదమే తగ్గించింది. అందుచేత ఆయన కోప్పడినా ఎలా ఉన్నా ఆయన పద్ధతి అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఈ పుస్తకాలు మనం రాయదలుచుకున్నవన్నీ అయిన తర్వాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు వెంకటస్వామిని కూడా మనం చేత రాయించుకుంటాడేమో. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళ తాత కదా కొడుకు చచ్చిపోతాడు అన్నాడు కదా, వెంటనే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, లేదు కనీసం వినయంగా 2 చేతులు జోడించి తండ్రి పరిష్కారం ఏంది, ఇదిగో ఇంట్లో పరిస్థితి ఇది అని దీనంగానో భక్తిగానో ధర్మంగానో అడిగి ఉంటే ఆయన పరిష్కారం ఖచ్చితంగా చెప్పుండేవారు. ఎట్లా చెప్తావా అని అడిగితే, ఇప్పటికి మనం సుమారు 10,000 మంది పైగా ఇంటర్వ్యూ చేసాం. ఈ 10,000 మందిలో అనేక విషయాలు చెప్పారు, అనేక లీలలు చెప్పారు. వాళ్ళలో ఇంతకంటే కష్టంలోంచి బతికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయనను గన ఒక్కసారి ఆశ్రయించి అడిగితే ఖచ్చితంగా కాపాడబడి ఉండేవాడు. ఏదో విధమైన పరిష్కారం లభించింది. మన అహం వల్ల, మన పొగురుబోతనం వల్ల మనకు రావాల్సినటువంటి అదృష్టాన్ని కాలదన్నుకుని తప్పిపోతాం అన్నమాట. అందుకని ఎన్నోసార్లు ఎంతోమందికి ఇచ్చినటువంటి అనుగ్రహించి కాపాడిన ఆ కరుణామూర్తి యొక్క రక్షణను పొందలేని పరిస్థితిగా మన అహం అడ్డం వస్తుంది, ఒక తెరలాగా అడ్డం వస్తుంది. అందువల్ల వాళ్ళు నష్టపోయారు. అంతేకాకుండా ఒక్కొక్క సంఘటనను కానీ దగ్గర తీసుకున్నట్టయితే ఇటువంటివి మనకు ఎన్నో తెలుస్తాయి. బాబుగారు మీరు తర్వాత చెప్పండి. మీ ఊరికి వచ్చినప్పుడు